హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటానండి. నేనైతే ఆ శివయ్య దయ వల్ల చాలా అంటే చాలా బాగున్నాను ప్రజెంట్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది నేను మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, ప్రతి నెల షాపింగ్ చేస్తాను. అండ్ ఎట్లా చేస్తాను ఏంటి అనేది మీకు కంపల్సరీ ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. ఎలా అంటే యాజ్ యూజువల్ కంపల్సరీ మీకు ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళు చేసేదే అలానే సేమ్ నేను కూడా ఎవ్రీ మంత్ ప్రతి నెల షాపింగ్ అయితే కంపల్సరీ చేస్తానండి. చేయకోకుండా అయితే అస్సలు ఉండను. అసలు ఉండను. ఎందుకంటారా, కామన్గా ఆడవాళ్ళు షాపింగ్ అంటే నార్మల్గా కాదు, అలానే నేను ఎక్కడికి వెళ్ళను. మా ఇంట్లోనే నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఇంటి దగ్గరే తీసుకుంటాను. ఇంటి దగ్గరే ఉంటుంది, ఇంటి దగ్గరే ఎలా షాపింగ్ చేస్తుందని కంపల్సరీ మ్యాక్సిమం చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు. చేసేదండి మీకు ఆల్మోస్ట్ మీకు ఇప్పటికి స్ట్రైక్ అయిపోయి ఉంటుంది, ఏంటిది ఎలా ఏంటనేది. ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్నదేనండి. మనకి ఇంటి వైపుకి చాలామంది మన సైడ్ కొన్ని విలేజెస్లో కొన్ని సిటీస్ వైపు వస్తూ ఉంటారు. అంటే కామన్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించే థింకింగే ప్రతి ఒక్కళ్ళు అది. నాకు తెలిసి నేనైతే ప్రజెంట్ మిడిల్ క్లాసే అని చెప్పుకుంటాను. మరీ అంత ఉందని చెప్పుకోను, మరీ అంత లేదని చెప్పుకోను. ఆ భగవంతుడి దయ వల్ల, శివయ్య దయ వల్ల ప్రజెంట్ అయితే ఆల్ ఈజ్ వెల్ గుడ్. ఏంటి అంటే నేను ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తాను కదా, అవి కూడా నేను ఏంటంటే ఎక్కువ శారీస్ అనేది ప్రిఫర్ చేయను. లైక్ అంటే ఎప్పుడైనా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, పెద్ద పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడే కానీ కంపల్సరీ నేను శారీ క్యారీ చేస్తాను. మిగతా టైం అంటారా, ఇంట్లో ఉంటే కామన్ తెలియదు ఏముంది, నైట్ వేసేసుకుంటాను కంపల్సరీ. పూజ చేసినప్పుడు జస్ట్ ఏదో టాప్స్, మ్యాక్సిమం ఎక్కువ టాప్ అండ్ లెగ్గిన్సే కాబట్టి లైక్ చేసేది. నేను కూడా ఎవ్రీ మంత్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఒక 2-3 టాప్స్ అనేది తీసుకుంటాను. అంటే మా సైడ్ ఒక అతను వస్తారు, అతను హిందీ పర్సన్. హిందీ అంటే ఒడిశా సైడ్ సంథింగ్ ఎక్కడ లొకాలిటీ అనేది నాకైతే తెలీదు. నా వరకైతే నేను తీసుకున్నదే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత కొనిస్తాను. వాళ్ళకి ఏంటంటే సెలక్షన్ కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. బట్ నన్ను చూస్ చేయమంటారు. నాకు తెలిసి కొన్ని మందికి ఈ కలర్ నచ్చుతుంది, కొంతమందికి ఈ కలర్ నచ్చదు అని ఉండదు కదా. నేను అక్క ఈ కలర్ మీకు బాగుంటుందని సజెషన్ చేస్తాను. అలానే నేను తీసుకుంటాను బాగున్నది. ఒకవేళ నాకు నచ్చింది వాళ్ళకి కావాలంటే వాళ్ళకి కూడా నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ కంపల్సరీ నేను షాపింగ్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు నేను ఆ షాపింగ్ చేసిన ఆ టాప్స్ కలెక్షన్ అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ప్రైస్ ఎంత ఏంటనేది కంపల్సరీ నేను లాస్ట్ మీకు మెన్షన్ చేస్తాను. ఎందుకంటే కంపల్సరీ అది చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను. ఏంటి తను ఇలా వేసుకుంటుందంటే నా మైండ్ సెట్ అదండి. నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను, ఉన్న దాంట్లోనే క్యారీ చేస్తాను తప్ప నేను ఎక్కువ ఆర్భాటం పోను, ఏమీ తిను. అసలు షాపింగ్స్ మాల్స్ కంటే నేను చాలా తక్కువ వెళ్తాను. ఎందుకు వెళ్తానంటే అంటే పాపని తీసుకొని క్యారీ చేయాలి, షాపింగ్స్ చేయాలంటే అసలు నా వల్ల కాదు ప్రజెంట్. ఈవెన్ ఒకవేళ మా హస్బెండ్ సంక్రాంతి టైంలో బిగ్ ఫెస్టివల్ ఆ టైంలో వెళ్ళాలి అనుకుంటే తనతో వెళ్ళామనుకో, ఈవెన్ తన షాపింగే సరిపోద్ది. నా షాపింగ్ అంటారా, ఇంకా నా వల్ల కాదు. అందుకని నేను ఒక్కొక్క టాప్ చూపిస్తాను, దాని ప్రైజెస్ కూడా మీకు కంపల్సరీ చెప్తాను. నేనైతే అలా తీసుకున్నాను ప్రెజెంట్ నాకు నచ్చిన విధంగా, నాకు ఎలా అయితే బాగుంటుంది అన్న టాప్ అనేది నేను తీసుకున్నాను. అండ్ అవతల వాళ్ళకి నేను మా ఇంటి పక్కన వాళ్ళకి ఏం సజెస్ట్ చేశానో ఆ టాప్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? మీరు ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీ కామెంట్ చేయండి, చెప్పండి. ఈ కలర్ మీకు బాగోదు, ఓకే ఇది గుడ్ కాదంటే కనుక నేను మళ్ళీ వేరే కొత్తగా ట్రై చేస్తాను. ఓకేనా? ఒకటి పీస్ చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది రీసెంట్గా మా హస్బెండ్ దగ్గరుండి అలా కొనిచ్చారు నాతో. నీకు ఈ కలర్ బాగుంటుంది అనేది. చాలా అంటే చాలా బాగుంది. అంబ్రెల్లా కటింగే ఎక్కువ తీసుకుంటాను నేను. చూడండి, చాలా అంబ్రెల్లా కటింగే, టాప్ టు బాటమ్ మొత్తం అంబ్రెల్లా కటింగే. చూసారు కదా? జస్ట్ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? నాకు తెలుసు మీరు ఎంత గెస్ట్ చేసి ఉంటారు. ఎంతో కదండి, జస్ట్ 300 రూపీస్ మాత్రమే. ఎస్, 300 అంటే 300. అంబ్రెల్లా కటింగ్ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను వేసుకొని కూడా ట్రై చూశాను, అనేది వేసుకొని ట్రై చేస్తాను, బాగుంటే తీసుకుంటానని చెప్పాను. ఓకే దెన్ అని చెప్పారు. జస్ట్ ఇది 300 రూపీస్ మాత్రమే.
ఇంకోటి వచ్చేసరికి ఐ మీన్ మెరూన్ కలర్ చాలా మంది లైక్ చేస్తారు కూడా. దీనికి హ్యాండ్ ఉంది. ఇది జస్ట్ 250 రూపీస్ మాత్రమే. యా, జస్ట్ 250 రూపీస్ మాత్రమే. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, జస్ట్ ఇంకో టాప్ కూడా ఉంది డైలీ వేస్, కానీ నేను కొన్ని తీసుకుంటాను, కొన్ని డైలీ వేస్ యూస్ చేస్తాను, కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా. ఇది జస్ట్ 200 రూపీస్ మాత్రమే, జస్ట్ 200. అండ్ ప్లాజాస్ కానీ ప్యాంట్స్ కానీ అవన్నీ జస్ట్ 150 రూపీస్, ఓన్లీ 150 రూపీస్ ప్లాజా స్ట్రెచబుల్. యా, అంటే ఏంటి తను ఎలా తీసుకుంది ఏంటని అంటుకుంటారు. ఐ మీన్ వచ్చిన వాళ్ళ దగ్గర కంపల్సరీ బేరవాడా తీసుకోవాలి కదండి. ఇది అంతే, జస్ట్ 250 సాదా. చూసారా, జస్ట్ 250 అంబ్రెల్లా. అండ్ అలానే క్లాత్ అంటే నా ప్యాంట్ అండ్ టాప్, పై టాప్, ఇది వచ్చేసరికి జస్ట్ 150 రూపీస్ మాత్రమే. ఎస్, జస్ట్ 150 మాత్రమే. ఇది మనం ఐ మీన్ స్టిచ్ చేయించుకుంటే జస్ట్ 150 అవుతుంది. 150 జస్ట్ 200 అలా అవుతుంది. ఇప్పుడు కాస్ట్ ఎంత పెరుగుతుందో ఐ మీన్ నాకు తెలిసి ఒక్కొక్కరు ఒక్కోలా కుడతారు. మన దగ్గర ఓన్ మిషన్ ఉంటే కుట్టేసుకోవచ్చు. నాకు త్వరలో మిషన్ కూడా నేను తీసుకుంటాను. నాకు అంతగా రాదు, జస్ట్ నేర్చుకుంటాను. బయట ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిన ఎక్కువ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఎక్కువ డ్రెస్సెస్కి వీటికి ట్రై స్టిచ్చింగ్ వేసుకోవడానికి కూడా బయటికి ఎక్కడికైనా ఇచ్చిన ఒక టాప్ వచ్చేసరికి 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. అదే మనం ఒకటి తీసుకున్నాం అనుకో అలానే ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా ఇచ్చేసుకోవచ్చు. ఇదైతే ప్యాంట్ అండ్ టాప్ కుట్టించుకోవచ్చు అండి. జస్ట్ 150 రూపీస్కే నేనైతే తీసుకుంది. కాస్ట్ చెప్పడం చాలా చెప్తారు, బట్ మనం అడిగే తీసుకునే దాంట్లో ఉంటుంది కదా. ఇది తీసుకున్నాను. ఇది కూడా నేను తీసుకుంది ఏంటంటే జస్ట్ టాప్ ఐ మీన్ మామూలు క్లాతే, ప్యాంట్ క్లాత్ అది. ఇది మా అక్క నాకు స్టిచ్ చేయించి ఇచ్చింది, కుట్టేసి ఇచ్చారు. ఐ మీన్ ప్యాంటు ఐ మీన్ టాప్. ఇది చెప్పడం కూడా మ్యాక్సిమం తను ఫస్ట్లో ఎలా చెప్పారు అంటే చాలా కాస్ట్ చెప్పారు. ఇదిగోండి, చాలా కాస్ట్ చెప్పారు, బట్ నేను అడిగి తీసుకుంటాను మనం ఎక్కడైనా అయితే. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇంటి పక్కన అక్క వాళ్ళకి కూడా వదిన వాళ్ళకి కూడా తీసుకున్నాను. నిన్న యాక్చువల్లీ ప్రతి గురువారం తను వస్తారు, ప్రతి గురువారం శనివారం. ఇదిగోండి, ఇది బ్లాక్ టాప్. యాక్చువల్లీ నాకని నేను చూసుకున్నాను, ఇంకా సడన్గా అక్కడ నీకు ఇది బాగుంది అంటే బ్లాక్లో ఫుల్ బ్లాక్ నేను వేరే తీసుకున్నాను. నాకు సైజ్ అది చాలా సరిపోలేదు, జస్ట్ 200. ఇది మాత్రం 250 తీసుకున్నాను. ఇంటి పక్కన అక్క నాకు తీసుకోమని చెప్పారు. తనకి నీకు ఇది బాగుంటుంది, మా వైట్ కలర్ ప్యాంట్ చున్నీ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పితే ఓకేరా నువ్వు తీసుకో అని చెప్పింది. తనకి సజెస్ట్ చేశాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇదేనండి నాకు ప్రతి నెల ఐ మీన్ మా హస్బెండ్ ఇచ్చే నాకు పాకెట్ మనీ కంపల్సరీ మా వారు ఇస్తారు. ఇంట్లో ఏది కావాలని ఏదైనా తను చూసుకుంటారు, బట్ నాకు పాకెట్ మనీ ఎంత కావాలంటే ఇస్తారు. వాటితో నేను షాపింగ్లు గట్రా పద్దాగా నేను నా టైం నేను వేస్ట్ చేయకోకుండా, ఐ మీన్ వేస్ట్ అంటే ఏం లేదు, నాకు పాప ఉంది, చిన్న పాప, దాంతో నాకు అవ్వదు. అందుకని ఇలా ప్రతి ఎవ్రీ మంత్ నేను తీసుకున్నది కాక మా వదినకి తీసుకుంటాను. మా శారీస్కి అవి కానీ వస్తాయి. నేను శారీస్ ఎక్కువ లైక్ చేయను. మా అమ్మాయి ఇచ్చినయే, మా అత్తయ్య వాళ్ళు ఇచ్చినయే నేను అవి స్టిచ్ చేయించుకొని, అవి కూడా మా అక్క తెలిసిన అక్క ఉన్నారు. అప్పుడు నాకు తెలిసి నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా మా అక్క నాకు శారీస్ అవన్నీ కుట్టడం కానీ బ్లౌజెస్ కానీ ఏదైనా ఏ టు జెడ్ అక్కే. మనిషిని చూసి కుట్టేస్తుంది తను. అసలు నాకు కొలతలు అవేం అవసరం లేదు. అప్పుడప్పుడు నేనే అంటే అక్క నీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటాను అక్క అని. తను అంటే మీ పాపని పెద్దవనేమో అప్పుడు వచ్చి నేర్చుకుంది కానీ. చూసారు కదండి, నా ప్రతి నెల షాపింగ్ అయితే ఇదే. ఉన్న దాంట్లో నేనైతే ఇలానే షాపింగ్ చేస్తాను. నేను తీసుకునేది కాక పక్క వాళ్ళతో కూడా కొనేలా చేస్తాను. అంటే క్లాత్ అయితే బాగుందండి, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది, నీట్గా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఒకప్పుడు ఐ మీన్ ఇప్పుడు మేము తీసుకుంటాం అని ఇంకా కాస్ట్ పెంచారు. 350 300 అని మ్యాక్సిమం 250 200 దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. 200 250 300 ఈ మూడు అంటే ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క మెటీరియల్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి నేను తీసుకున్నాను. కానీ అన్ని దగ్గర చాలా బాగుంటాయి. అన్నీ తెచ్చినాయి. ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే నేను ప్రెసెంట్ స్టార్టింగ్ నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా అవన్నీ మా హస్బెండ్ ఆన్లైన్ షాపింగ్ చేసి విసిక్తిపోయారు. జస్ట్ ఒక 6 months బిఫోర్ అన్నీ అలా రావడం జరిగితే ఇంకా నేను ఒకసారి 2 times నేను
చూసిన తర్వాత దగ్గర నుంచి చాలా బాగుంది, చాలా నీట్గా అనిపించింది. ఇంక అప్పటి నుంచి తీసుకుంటున్నానండి. చూసారు కదా నా ప్రతి నెల నేను ఎలా తీసుకుంటాను ఏంటనేది. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. నేను పెట్టిన ప్రతి ఒక్క దానికి కూడా రియాక్ట్ అవుతున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.